ఒక పార్క్‌లో పెన్నీ అనే పావురం ఒక బెంచ్‌పై కూర్చొని తన రుచికరమైన శాండ్విచ్‌ను తినేందుకు సిద్ధమయింది. అప్పటికే సమీపంలో ఉన్న ఫిన్ అనే నక్క ఆకలితో తహతహలాడుతూ దూరం నుంచి పెన్నీని గమనించింది. తన తెలివైన బుర్రకి ఒక ఆలోచన వచ్చింది. పెన్నీ దగ్గరకు వెళ్ళింది. తన ముఖంపై చిరునవ్వుతో ఫిన్లే ఇలా అన్నాడు. వావ్ పెన్నీ! నిజంగా చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన పావురాన్ని నేనెప్పుడూ చూడలేదు. నీ ఫెదర్స్ ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. పెన్నీ ఫిన్లే ప్రశంసలకు మురిసిపోయి కృతజ్ఞతలు చెప్పేందుకు తన నోటిని తెరిచింది. కానీ ఆతృతతో ఆమె తను పట్టుకున్న శాండ్విచ్‌ను కింద పడేసింది. ఫిన్లే తన చతురతతో శాండ్విచ్‌ని పట్టుకొని పెద్ద ముక్క కొరికి, ఆహా! ఎంత రుచిగా ఉంది అంటూ తినడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి పెన్నీకి ఏం జరిగిందో అర్థమయింది. అయ్యో! నేను మోసపోయాను అని అనుకుంది. ఆ రోజు నుంచి పెన్నీ ఒక పాఠం నేర్చుకుంది. అతిగా పొగడ్తలు చెప్పే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పెన్నీ తన శాండ్విచ్‌లు ఆనందంగా తింటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తను చాలా జాగ్రత్తగా పొగడ్తలు వెనక దాగి ఉండే ఉద్దేశాలను గమనిస్తుంది. ఇప్పుడు ఆమె చాలా తెలివిగా ఉంది. ఎవరూ ఆమెను సులభంగా మోసం చేయలేరు.